అమ్మయ్య పీడ విరగడైపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకండి మీ అమ్మగారిని మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చారు? మా అమ్మకు మా అన్నంటేనే ఇష్టం లేరా. ఇక్కడ ఉన్నంతసేపు వాడినే భజన చేస్తూ ఉంటుంది, వాని గురించే ధ్యానిస్తూ ఉంటుంది. అందుకే వాడింటి దగ్గరే పడేసి వచ్చాను. ప్రాణం హాయిగా ఉంది ఇప్పుడు. అదేంటండి అలా అనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నప్పుడు అత్తమ్మ మీ అన్నయ్యని ఎలా తలుచుకుంటున్నారో ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళాక కూడా మీ ప్రస్తావన ఏమి తయారనుకుంటున్నారా? తల్లికి ఎప్పుడైనా సరే దూరంగా ఉన్న బిడ్డ మీద దృష్టి ఉంటుందండి. ఓ 4 సార్లు మీ అన్నయ్య గురించి మాట్లాడగానే తీసుకెళ్ళి మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో వదిలేశారే. ఇక్కడ ఉన్నంతకాలం అత్తమ్మ మిమ్మల్ని ఎంత బాగా చూసుకుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అంతెందుకు, మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో మీ అమ్మ నీ గురించి ప్రస్తావించినప్పుడు మీ అన్నయ్య కూడా తెచ్చి ఇలాగే మన ఇంట్లో వదిలేస్తే ఏంటి పరిస్థితి? తల్లికి బిడ్డలందరూ సమానమే. చూసే మీ దృష్టిలోనే లోపం ఉందండి. మీరు మారాలి. అయ్యో చాలా పెద్ద తప్పు చేశాను రా. నేను ఇప్పుడే వెళ్ళి మా అమ్మని తెచ్చుకుంటాను. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మీ దగ్గర ఉన్నంత కాలం వారిని బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకోండి.